వెల్కమ్ బ్యాక్. ఒక గొర్రెల కాపరి కుర్రాడు, ఒక చిన్న పల్లెటూరు. ఆ గొర్రెల కాపరి కుర్రాడికి ఆకాశాన్ని తాకే కలలు. కట్ చేస్తే 2024 సివిల్స్ రిజల్ట్స్. దీంట్లో ఆ కుర్రవాడికి 551 ర్యాంక్. దీంతో ఐపీఎస్ సర్వీస్ సాధించాడు. ఈ కుర్రవాడికి పేదరికం అనేది అడ్డుపడలేదు, అవమానాలు ఏ మాత్రం కూడా ఆపలేకపోయాయి. అంతేకాకుండా 2 సార్లు ఫెయిల్ అయినా కూడా పడిపోయినా నిలబడ్డాడు. నిలబడి సర్వీస్ సాధించాడు. అతడే మన బీరప్ప సిద్ధప్ప ధోని. యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్ అనేది దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి ఎగ్జామ్. దీంట్లో 551 ర్యాంక్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు. ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, కోచింగ్ లేకుండా, సరైనటువంటి మెటీరియల్ ప్రిపరేషన్కి లేకుండా, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉండకుండా ఒక చిన్న పల్లెటూరులో ఉండి, కరెంట్ ఫెసిలిటీస్ కూడా సరిగా ఉండనటువంటి పల్లెటూరులో ఉండి, రాత్రులు కరెంటు పోయినప్పుడు దీపం వెలుగులో చదువుకొని మొత్తానికి 551 ర్యాంకుతో సివిల్ సర్వీస్లో సెకండ్ హయ్యెస్ట్ పాపులర్ పోస్ట్ అయినటువంటి ఐపీఎస్ సాధించాడు మన బీరప్ప. ఈ బీరప్ప ఎంత కష్టపడ్డాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది మీకు ఒక ఇన్స్పిరేషన్ టానిక్గా పనిచేస్తుంది. మీరు కూడా ఒక బీరప్ప అవ్వాలనేటటువంటి నమ్మకం మీలో వస్తుంది. దెన్ లెట్స్ బిగిన్ an ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్టోరీ అబౌట్ బీరప్ప సక్సెస్ స్టోరీ. అసలు ఈ యూపీఎస్సీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది దేశంలోనే అత్యున్నత సర్వీసెస్ని ఎంపిక చేసే ఎగ్జామ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని 3 స్టేజెస్లో లేక 3 దశల్లో నిర్వహిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్, ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. రెండోది మెయిన్స్, ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటుంది. మూడోది వచ్చేసి ఇంటర్వ్యూ, ఇది ఇంటర్వ్యూ రూపంలో ఉంటుంది, ఓరల్ రూపంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో 950 నుంచి 1250 పోస్టులు ఉంటాయి. ఒక్కోసారి ఒక 150 పోస్టులు ఎక్కువ తక్కువ అనేవి ఉంటాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్కి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి 5 లక్షల నుంచి 10 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తారు, అప్లై చేసుకుంటారు. కానీ ఫైనల్గా సెలెక్ట్ అయ్యేది ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయో అంతమంది మాత్రమే ఈ సెలక్షన్లో ఫైనల్ స్టేజ్కి వస్తారు, ఫైనల్గా సెలెక్ట్ అవుతారు. అంటే యూపీఎస్సీ విజయం సాధించడం అనేది సాధారణ విషయం కాదు. నిజమైన కృషి, నిజమైన పట్టుదల, త్యాగాల ఫలితం. అసలు బీరప్ప బాల్యం ఏంటో చూద్దాం. బీరప్ప, ఈ సోకాల్డ్ బీరప్ప సిద్ధప్ప ధోని మహారాష్ట్ర, కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో అమేజ్ అనేటటువంటి విలేజ్ నుంచి వచ్చాడు. అతడి కుటుంబం గొర్రెల కాపరులాగా జీవిస్తున్నారు. తను కూడా చిన్నప్పుడు ఈ గొర్రెల కాపరిలోనే, గొర్రెల చావడిలోనే తన బాల్యాన్ని గడిపాడు. అయితే చదువు అంటే విపరీతమైనటువంటి మమకారం ఉండటంతో మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా తనని ఎలాగైనా చదివించాలి అనుకున్నప్పుడు మొత్తానికి తను 10th క్లాస్ కంప్లీట్ చేశాడు. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కొడుకు చదివితే జీవితం బాగుపడుతుంది అనేటటువంటి లక్ష్యంతో అమ్మ నాన్న కొడుకుని చదివించారు. అయితే తను 10th క్లాస్ చదువుతున్నప్పుడు తన అన్నయ్య ఆర్మీలో సోల్జర్గా జాయిన్ అవుతాడు. ఆ ఆర్మీలో సోల్జర్గా జాయిన్ అవుతాం అనేది ఈ సిద్ధప్పకి బాగా మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా పనిచేసిద్ది. ఆ తర్వాత అన్నయ్యలాగా తను కూడా నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోతాడు. ఈ సిద్ధప్ప ధోని అనే ఈ వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యి ఉంటే మనం ఇతని ఇన్స్పిరేషన్ స్టోరీని ఈ విధంగా చూసేవాళ్ళం కాదు. సో ఇతను మొత్తానికి 10th క్లాస్ కంప్లీట్ చేస్తాడు. ఫైనల్గా ఇంజనీరింగ్, అదే బీటెక్ కంప్లీట్ చేస్తాడు. బీటెక్ కంప్లీట్ చేస్తమే అతని, అంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీలో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆ తర్వాత ఇండియా పోస్ట్లో ఉద్యోగం చేరుతాడు. అతనికి బీటెక్ కంప్లీట్ చేసేటప్పుడు లేక బీటెక్ 3rd ఇయర్ నుంచే అతనిలో ఒక ఐడియా అనేది నాటుకుంటుంది. అదే ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించడం, ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీస్ని సాధించడం. ఎందుకంటే తన కమ్యూనిటీలో ఎవ్వరు కూడా ఇలా సాధించలేదు. తన కమ్యూనిటీ నుంచి నేనైనా ఈ సర్వీస్ సాధించి మా కమ్యూనిటీ తల ఎత్తుకొని తిరిగే విధంగా చెయ్యాలి అని సంకల్పించుకుంటాడు. మొత్తానికి ఇండియా పోస్ట్ ఉద్యోగం కూడా 2 సంవత్సరాల 2 నెలలు చేసిన తర్వాత దాన్ని కూడా వదిలేస్తాడు. ఇక ఒకే ఒక థాట్ ఉంటుంది, ఎలాగైనా సివిల్ సర్వీసెస్ని సాధించాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఖాళీ టైంలో ఈ సివిల్ సర్వీసెస్కి
సంబంధించినటువంటి బుక్స్ని రిఫర్ చేసేవాడు. సో ఈ విధంగా అతనికి ఎలాగైనా సివిల్ సర్వీసెస్ సాధించాలనేటటువంటి ఆకాంక్ష రోజు రోజుకి బలంగా మారుతుంది. ఇక సివిల్ సర్వీసెస్ సాధించేటటువంటి ఈ క్రమంలో ఈ సిద్ధప్ప ధోని అనేక కష్టాలు అనుభవిస్తాడు. బేసికల్లీ వీళ్ళు ఒక పేద కమ్యూనిటీ, పేద ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు అనేవి ఉండవు. ఇక చూసినట్లయితే అతను ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోడు. కోచింగ్ ఢిల్లీ లాంటి లేక హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి కోచింగ్ తీసుకోవటం అనేది చాలా ఎక్స్పెన్సివ్ మ్యాటర్. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇంత మనీని బేర్ చేసే విధంగా ఉండరు. కాబట్టి అతను కోచింగ్ అనేటటువంటి ఆలోచనే అతనికి రాదు. రెండోది, అతనికి రిఫరెన్స్ బుక్స్ లేక మెయిన్ బుక్స్ కూడా అతనికి దొరకటం, కొనుక్కోవటం కూడా చాలా కష్టంగా ఉండేది. సో ఇంత కష్టపడి కూడా రాత్రులు పగలస్త మాత్రం తన గొర్రెల్ని కాపలా కాస్తూ, తన గొర్రెల్ని చూసుకుంటూ ఈవినింగ్ నైట్ చదువుకునేవాడు. ఈ చదువుకునే టైంలో అతని విలేజెస్లో ఎక్కువగా పవర్ డ్రాప్స్, కరెంటు పోయేది. ఈ కరెంటు పోయినా కూడా అలసిపోకుండా దీపం వెలుగులో రాత్రి 1 గంట 2 వరకు చదివేవాడు. ఇంత కష్టపడ్డాడు కాబట్టే ఫైనల్గా ఈ యూపీఎస్సీలో విజయం సాధించాడు. అయితే విజయం అనేది ఈజీగా రాలేదు. మొదటిసారి ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అయ్యాడు, రెండోసారి మెయిన్స్లో ఫెయిల్ అయ్యాడు, మూడోసారి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 దాటి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసి మొత్తానికి 551 ర్యాంక్తో ఈ సివిల్ సర్వీసెస్ని సాధించాడు. ఇక ఇతను మెయిన్స్లో ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకున్నాడు. ఇతను ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు. తనకున్నటువంటి ఒక మొబైల్, తనకున్నటువంటి ఇంటర్నెట్లో ఉండేటటువంటి ఫ్రీ మెటీరియల్స్ని బేస్ చేసుకొని తను ఓన్గా ప్రిపేర్ అయ్యి దేశంలోని అత్యంత కష్టమైనటువంటి సర్వీసెస్ని సాధించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బీరప్ప. యాక్చువల్గా ఇది చాలా 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 గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎవరైతే సివిల్ సాధించాలనుకుంటూ ఉంటారో ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ఈ సిటీస్లోకి వెళ్తూ ఉంటారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. 4 అటెంప్ట్స్లో కూడా సర్వీస్ రాదు, 5 అటెంప్ట్స్లో కూడా సర్వీస్ రాదు, వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో కానీ ఈ బీరప్ప రెండోసారి ఫెయిల్ అయినా, మూడోసారి ఎలాంటి అవకాశాలు లేకపోయినా, సరైనటువంటి మెటీరియల్స్ లేకపోయినా, సో తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వకపోయినా, ఏ అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచి మొత్తానికి సర్వీస్ని సాధించాడు. సో ఇలాంటి బీరప్పలే ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా దేశంలోనే అత్యంత కష్టమైనటువంటి సివిల్స్ సాధించాడు అంటే మనం ఎందుకు సాధించకూడదు? మనం సాధించడానికి మనకు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇది కేవలం మైండ్ సెట్ మాత్రమే. నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటాం, కేవలం మైండ్ సెట్టే. సో సర్వీస్ని సాధించాలి అంటే మీ మైండ్ సెట్ని మీరు ట్యూన్ చేసుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. ఫెయిల్యూర్ అవ్వటం అనేది చాలా సాధారణ విషయం, పడిపోవటం అనేది చాలా సాధారణ విషయం. పడిపోయిన తర్వాత ఎంత గట్టిగా నుంచున్నాం, ఎంత గట్టిగా కొట్టాం అనేదే ముఖ్యం. సో ఇది ఈ వీడియో ద్వారా మీరేమైనా ఇన్స్పైర్ అయినట్లయితే మీరు ఒక కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.